అమ్మా మైక్రో క్రెడిట్ ప్లాన్ గురించి కమిషనరేట్ ఆఫ్ గజ్వేల్ ఇక్కడ మేము ఎంక్వైరీ కోసం వచ్చాము యాజ్ అన్ ఎంక్వైరీ ఆఫీసర్. కమిషనర్ గారు సిద్దిపేట ఇక్కడే ఉన్నారు అండ్ మై కో అసిస్టెంట్స్ అంతా ఇక్కడే ఉన్నారు. అయితే మీకు ఆల్రెడీ లాస్ట్ టైం లక్ష్మీ బాలాజీ, నెహ్రూ అండ్ శివశంకర్ గ్రూప్ అని 3 గ్రూప్స్ ఆ రోజు మేము ఇన్వెస్టిగేట్ చేసి వెళ్ళాము. తర్వాత మాకు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మనకి ఆ టైంలో తెలిసిన విషయం ఏంటంటే ఇంకొక 5 గ్రూప్స్ కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యారని. ఆ 5 గ్రూప్స్ కూడా వచ్చి మాకు కంప్లైంట్ చేశారు. ఆ 5 గ్రూప్స్ మేమనుకున్న 3 గ్రూప్లే కదా బాధితులు, అది ఫినిష్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాము. కానీ తర్వాత ఇంకో 5 గ్రూప్స్ కూడా అన్యాయం అయ్యారు. వాళ్ళు కూడా మనం జస్టిఫై చేయాలి కాబట్టి ఆ 5 గ్రూప్స్ వాళ్ళు మార్నింగ్ మేము వచ్చాము. రవిచంద్రిక మహిళా సంఘం ఒకటి, లీలేశ్వరి మహిళా సంఘం ఒకటి, సరస్వతి బాయ్ గ్రూప్ ఒకటి, చైతన్య గ్రూప్ ఒకటి, బాలాజీ గ్రూప్ ఒకటి. ఈ 5 గ్రూప్స్ మార్నింగ్ ఎంక్వైరీ అయిపోయింది మాది. ఇప్పుడు మేము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక అకౌంట్ ఉంది అండ్ యూనియన్ బ్యాంక్లో ఒక అకౌంట్ ఉంది. ఇప్పుడు ఈ రెండింటిలో కూడా బ్యాంక్ వాళ్ళకి సపోర్ట్ చాలా ఉంది. ఇవాళ మనం ఇనిషియల్ చేసిన దీంట్లో చాలా 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 ఘోరాది ఘోరం. ఇంకోటి ఏం తెలిసిందంటే మాకు కమిషనర్ గారు మేమంతా షాక్ అయిన విషయం ఏంటంటే లోన్ కాకుండా వీళ్ళు దాచుకున్న పొదుపు సంఘాల్లో వీళ్ళు ఏ అమౌంట్ అయితే దాచుకున్నారో, సేవ్ చేసుకున్నారో ఆ అమౌంట్ కూడా వాళ్ళు మొత్తం ఖాళీ చేసేసారు. వీళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 lakhs సేవ్ వాళ్ళు 100 rupees పర్ మంత్ అమౌంట్ కడతారు. వాళ్ళు ఏదైతే 100 rupees పర్ మంత్ కట్టుకుంటారో ఒక్కొక్క సంఘంలో వాళ్ళ అకౌంట్స్లో 1 లక్ష, 2 లక్షలు, 2.5 లక్షలు అట్లా అమౌంట్ వాళ్ళు అక్కడ దాపెట్టుకుంటారు. ఇవాళ మన ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే ఆ 2 లక్షలు కూడా 1100 అకౌంట్ బ్యాలెన్స్ తోటి ఉన్నారు వాళ్ళు. అలా ఒక 5-6 బ్యాలెన్సెస్ వాళ్ళు మేము చూసాము. సో అది చాలా బాధాకరము. ఎందుకంటే సేవింగ్ చేసిన అమౌంట్ నెలకి 100 రూపాయలు వేసుకుంది కూడా తీసేసుకున్నారు. అది చాలా బాధ. సో ఇవాళ ఇంకా ఫ్రాడ్ బయట పడింది. వాళ్ళు మనీ ఎట్లా మిస్యూజ్ చేస్తారు ఏంటి అనేది మనము అప్పుడే చెప్పము. ఎందుకంటే ఇవాళ మేము బ్యాంక్ వెళ్ళిన తర్వాత మొత్తం క్లియర్ పిక్చర్ బయటకు వస్తుంది. ఈ బ్యాంక్ నుంచి ఏ అకౌంట్స్కి వెళ్ళాయో మా దగ్గర అంతా ఒక చార్ట్ షీట్ ఉంది ఇక్కడ. ఇదంతా కూడా మేము తీసుకెళ్ళి ఒక్కసారి బ్యాంక్స్లో కూడా ఎంక్వైరీ చేసుకుని ఆ స్టేట్మెంట్స్ అన్ని కూడా మేము తీసుకున్న తర్వాత అమౌంట్ ఎక్కడ డైవర్షన్ అయింది, ఎవరెవరి అకౌంట్స్కి డైవర్ట్ అవుతుంది, అమౌంట్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది అంతా కూడా మేము కంపల్సరీగా అదంతా ఒక్కసారి మేము ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత అమౌంట్ ఎక్కడుంది ఏంటి అని చూసిన తర్వాత అప్పుడు మేము మా రిపోర్ట్లో వీఆర్ గోయింగ్ టు రైట్ వాట్ హ్యాపెన్. అప్పటి వరకు కూడా మీరు తప్పుగా అటు ఇటు ఏమి రాయకూడదు. ఎందుకంటే మన ఒక పిక్చర్ రాకుండా మన దేన్ని కూడా అప్పుడే కన్ఫర్మ్ చేయకూడదు. నదర్ 3 days and 4 daysలో వీఆర్ గోయింగ్ టు గివ్ ది రిపోర్ట్ టు ద అడిషనల్ కలెక్టర్ గారికి మేము రిపోర్ట్ తర్వాత ఏదైనా ఉంటే మనం తో సహా మేమంతా రికవరీ రాయాలని మేము రాస్తున్నాము. సో అంతా అయిపోతే ఈ లెవెల్లోని ఈ స్టేజ్లో మనకు క్లియర్ అయిపోతుంది. అవ్వకపోతే నెక్స్ట్ స్టేజ్ ఏంటనేది పెద్దవాళ్ళు డిసైడ్ చేసి దిల్ టేక్ ద యాక్షన్. ఏంటండి మేము అనుకునేది అప్రాక్సిమేట్ చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళిందో నాకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా అయిందంటే ఈ 8 సంఘాలు ఏదైతే మేము ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేసామో ఒక దగ్గర ఇన్ని లక్షలు, ఒక దగ్గర ఇన్ని లక్షలు, ఒక దగ్గర ఇన్ని లక్షలు, ఇన్ని లక్షలు కనబడుతుంది. అన్నీ కలిపి మేము ఇప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో పాటు నేను ఒక్కసారి ఆ స్టేట్మెంట్ని ప్రాపర్గా నేను సెట్ చేస్తే నాకు అప్రాక్సిమేట్ అమౌంట్ తెలుస్తుంది. కానీ తెలియకుండా మన అప్రాక్సిమేట్ అమౌంట్ తక్కువ చెప్పాను అనుకోండి, అక్కడ మళ్ళీ ప్రాబ్లం. అందుకు ఎక్కువ ఎందుకు తక్కువ ఎందుకు, లెట్ మీ ఒక 3-4 daysలో విల్ బి గెటింగ్ ద క్లియర్ పిక్చర్. అప్పుడు లెట్ us move on. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.